చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున అన్నాళ్ళు చెప్తారు. ఆ బయట వాళ్ళు కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని అధ్యాయాన్ని మనం చేస్తూ ఉన్నాం. నేను నమ్ముతున్నాను చాలా సంగతులు లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేస్తున్నామని. వాక్య వెలుగులో నుంచి, దేవుని వాక్య ముఖంలో నుంచి దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని వినే మనం అశ్రద్ధగా వినకూడదు, నిర్లక్ష్యంగా వినకూడదు. ఏదో కాల వ్యాపన అన్నట్టుగా, టైం పాస్ అన్నట్టుగా వినొద్దు. మనుషులు ఏడే ఉండి మనసులు ఏడో పెట్టి వినొద్దు. ఏడే ఉండి కొంతమంది ఏమో రాస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఫోన్లు చూస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మరి అప్పుడు దాకా బైబిల్ చదివిందో లేదో తెలియదు కానీ అప్పుడు మాత్రం తెగ చదివేస్తుంటారు చర్చిలోని కూర్చొని. ఇటువంటి ద్వంద్వ వైఖరి మనం చూపరాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధిగా జాగ్రత్తగా జ్ఞానంతో దేవుని వాక్యం వినాలి. జ్ఞానం కలిగి దేవుని వాక్యం వింటేనే చాలా సంగతులు అర్థమవుతాయి. జ్ఞానం కలిగి దేవుని వాక్యం వినకపోతే మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే. మీలో చాలామంది కొన్న జాడ్యం ఇదే. కనుక మరొకసారి మరలా సేవకునిగా బ్రతిమలాడి చెబుతున్నాను. ఈ సంవత్సరం గడిచిపోయే సమయం ఆసనమైంది. ఇంకా దేవుని సన్నిధికి వచ్చిన నీకు వాక్యం వినే వైఖరి అలవాటు కాకపోతే, వాక్యం వినే విధానంలో ఇంకా లోపాలు అవకతవకలు ఉంటే, నీకంటే బుద్ధిహీనురాలు ఇంకొకరు ఉండరేమో. దీనికోసం ఎంతగా ఏడవాలి అంతగా ఏడిస్తే బాగుంటుందేమో దేవుని కాడ. కనుక బయట ఉన్న వాళ్ళు కూడా మరలా చెబుతున్నాను, పురుషులకి, స్త్రీలకు, పెద్దలకు, చిన్నపిల్లలతో సహా దేవుని సన్నిధిని గౌరవించే విధానాలు మనకు అర్థం అవ్వాలి. దేవుని సన్నిధిని హత్తుకునే మనసు మనం కలిగి బ్రతకాలి. అది నీకు రాకపోతే మాత్రం నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా ఎలా ఉంటుందో తెలుసా? సముద్రపు అడుగు భాగానికి వెళ్తే కొన్ని రాళ్ళు కనబడతాయంట. కొన్ని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు, చాలా చక్కని రాళ్ళు కనబడతాయంట. మామో ఇన్ని సంవత్సరాలు ఈ సముద్రంలో ఉంది ఈ రాయి, దీంట్లో ఎంత నీళ్ళు ఉంటాయో అని తీసుకొచ్చి దాన్ని పగలగొడితే దాంట్లో నీటి చొక్క కనపడదంట. ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుని వాక్య రవ్వంత నీ మనసులోకి రాకపోతే నువ్వు కూడా ఆ రాయితో సమానమే. కనుక జ్ఞానం కలిగి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టండి. ఒక దైవజనుడిగా దేవుని వాక్యం మీకు ఇవ్వడానికి నా ప్రయాస ఎంతో నాకు తెలుసు. దానికోసం ఎంత అధ్యయనం నేను చేయాలో, ఎంతగా దేవుని కాడ నేను తెలుసుకోవాలో, ఒక సంఘ కాపరిగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతలో బృహత్తరమైన బాధ్యత దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మీకు అర్థమయ్యే రీతిలో, మీకు అర్థం అవ్వడానికి రకరకాల విషయాలు వాటిని సమకూర్చుకొని మాట్లాడవలసిన బాధ్యత ఒక కాపరిగా నాకుంది. దాంట్లో నేను ఏమాత్రం విఫలం కాకూడదనేది నా ప్రార్థన. దేవుని వాక్యం మనలో నిలుచునుగాక. గట్టిగా చెప్తే బాగుంటుందేమో. హల్లెలూయా. దేవదూతల గురించిన ఒక చక్కని అధ్యయనం మనం చేస్తూ ఉన్నాం. బైబిల్లో 7 రకాల జ్ఞానాలు అని చెప్పాను. ఆ 7 రకాల జ్ఞానాల్లో ప్రస్తావనలో 6వ జ్ఞానాన్ని గురించి బైబిల్ ఏమనుందంటే దేవదూతల జ్ఞానము అని. సరే, దేవదూతల జ్ఞానం సంగతి తర్వాత, అసలు దేవదూతలు ఉన్నారా? ఉంటే ఎలా ఉంటారు? వాటి ఉనికి ఏంటి? వాటి విధానం ఏంటి? మనకులాగా ఉంటాయా? లేకపోతే వాటి ఆకారాలు ఏమైనా వేరా? ఇటువంటి విషయాల కోసం మనం లేఖనాలను తొంగి చూస్తున్నాం. సృష్టికర్త, దేవుడైన సృష్టికర్త ఈ సృష్టిని 2 విధాలుగా చేశాడు. విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. అంటే కనిపించే సృష్టి ఉంది, కనబడని సృష్టి ఉంది. గాలి మనకు కనబడుద్దా? మాట్లాడండి.
ఎప్పుడైనా చూసారా? అయింది కనబడదు, అంటే నాన్ విజిబుల్. ఈ కనబడిన సృష్టిలో ఒక భాగమే దేవదూతలు. ఈ దేవదూతల మండలాన్ని దేవుడు కనబడిన సృష్టిలో పెట్టేశాడు. అసలు ఈ దేవదూతల గురించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఏమో ఏలియన్స్ అంటున్నారు, గ్రహాంతరవాసులు అంటున్నారు, ఏమో వాళ్ళకి 2 రెక్కలు కనబడుతున్నాయని కొంతమంది అంటున్నారు. మేము వీడియో తీస్తుంటే ఆ వీడియోలో ఏదో 2 రెక్కలు కలిగి మనుషులు ఆకాశంలో ఎగురుతున్నారని, వాళ్ళు ఏమైనా ఏలియన్స్ అని, ఇట్లా రకరకాలుగా బయట వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మనం దేవుని పిల్లలం. మనకి ఏదైనా ప్రశ్న వస్తే, మనకి ఏదైనా డౌట్ వస్తే, మనకి ఏదన్నా సందేహం వస్తే న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, వార్తాపత్రికలు చూడవలసిన పని లేదు, లేకపోతే స్వాతియో నవలో లేకపోతే చందమామ కథలో చూసి ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని పిల్లలుగా మనం నేరుగా రావాల్సిన ఒకే ఒక పుస్తకం, అది పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చప్పలు కొడితే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం గుర్తించకపోతే చాలా నష్టపోతాం. దేవుని వాక్యం మీదే మనసు నిలుపుదురుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవదూతల గురించిన ఓ చక్కని అధ్యాయాన్ని మీకు ఇస్తా వస్తున్నాను. దేవదూతలు చేసిన దేవుడు, దేవదూతల గురించి బైబిల్లో ఏమన్నా రాశారా అని బైబిల్ మనం తొంగి చూస్తే మనకు అర్థం. నేనంటానండి, బైబిల్ ఏదైనా ప్రశ్న ఉందనుకోండి, ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే ఉంటుంది. ఇక నువ్వు ఏడకి వెళ్ళవసరం లే. 66 పుస్తకాలను తిరగేసి చదువుతూ ఉంటే నీకు వచ్చిన ప్రశ్నకు సమాధానం బైబిల్లోనే చిక్కుద్ది. ఆమెన్. హల్లెలూయా. నీకు ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానం కలిగి దేవుని వాక్యాన్ని చదవాలి, జ్ఞానం కలిగి దేవుని వాక్యాన్ని గ్రహించాలి. అప్పుడు మర్మయుక్తమైన విషయాలను కూడా దేవుడే నీకు బహిర్గతం చేసి నీకు వచ్చిన ఆ సమస్యకు, ఆ ప్రశ్నకు సమాధానాన్ని లేఖనాల్లోనే చూపిస్తాడు. చెప్పట్లే, ఇంకా సౌండ్ పెరగాలంతే. ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్త మనసు పెట్టండి. దేవదూతల గురించిన అధ్యాయంలో మనకి ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ని అడకలేస్తారు. దాంట్లో ఈ దేవదూత వేషం వేసే వాళ్ళకి 2 రెక్కలే ఉంటాయి. కానీ మనం చదివిన లేఖనాల్లో 6 రెక్కలు ఉన్నాయి. ఎవరిల్లు? వీళ్ళు శరాపులని, మహాదూతలని. ఇవి దేవుని సింహాసనం సమీపంలో ఉండేవని. ఇక బయటికి రావండి. దేవుని సింహాసనం సమీపంగా ఉండి రెక్కలు ఆడిస్తా పైకి ఎగురుతా గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి అని చెప్పి వదిలేస్తే సరే, ఇక మాట్లాడే పని. కానీ వివరణిస్తున్నాడు. 2 రెక్కలతో మొఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. చెప్పగానే చెబుతున్న మాట తెలుసా? మనం కూడా ఒక రోజున పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమెన్. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికం కొనిపోబడతారు అని ఉంది. ఏం బలం? ఇది తింటే వచ్చే బలమా, తిరిగితే వచ్చే బలమా, తిరిగి వచ్చే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఎవరి మొర్దుకై? బెన్యామీను గోత్రికుడు అని, చెరపట్టబడిన యూదుడని మనం చూస్తున్నాం. ఎందుకు ఇతని బలం ఏంటి? అసలు ఇతని బలం ఏంటి అంటాడు? బెన్యామీను గోత్రికుడు. బెన్యామీను గోత్రం గురించి ఒక చక్కని విషయం మీకు చెప్పాను. దుఃఖపుత్రుడిగా పిలబడే ఈ బెన్యామీను అసలు పేరు బెనోని. తల్లి పెట్టి ఆ పురుట్లని పేరు పెట్టి సరిపోయింది, రాహేలు. కానీ యాకోబు గారు చేస్తాడు ప్రార్థన, వీడి జీవితం వీడికి దొక్కని ఇవ్వకూడదు, ఎవరు కూడా దొక్కపడకూడదు, ఇతనికి నిన్ను దొక్క పెట్టకూడదు, కనుక ఇతన్ని నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అని బెన్యామీన్ అని మార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇతని బలం ఏంటంటే తన కొరకు ప్రార్థించే తండ్రి ఉన్నాడు, తన కొరకు ప్రార్థించే సంఘం ఉంది. కనుక ఆత్మ సంబంధమైన స్పృహ కలిగి ఆలోచించండి. ఈరోజు సేవకుల విలువను చాలా సంఘాలు గుర్తించట్లేదు. సేవకుడు ఎందుకంటే మా ఇంట్లో ప్రార్థన పెట్టడానికి, సేవకుడు ఎందుకంటే మా ఇంటికి బరికి ప్రార్థన చేయడానికి. అంటే ఇవేమి చేయకూడదు, చేయాలి. కానీ వీటి కొరకే పాస్టర్ కొంతమంది అంటారు, ఏమండి ఎవరైనా పాస్టర్ గారు చెప్పండి, మాకు పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ లేడు. ఎవరు అంటే పెళ్ళిళ్ళు చేయడానికి పాస్టర్ కావాలా? నేను అంటాను, ఇవన్నీ చేయడానికి పాస్టర్తో పని లేదు, పంతులు ఉంటే చాలు.
నీ కరెక్ట్గా ముహూర్తం పెడతాడు, మూతిపళ్ళు రాళ్ళు బిగి పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక పాస్టర్ ఎందుకు? సేవకునికి మన పరిచయం ఏంటంటే దేవుని వాక్య ముఖంలో నుంచి మీతో మాట్లాడతా దేవుని మనసును మీకు చెప్పడం దైవజనుడి ధర్మం. రెండవదిగా మీ క్షేమం కొరకు, ఇంకొకటి మీరు నిత్య రాజ్యంలో ఉండులాగన మీ కొరకు ప్రార్థించే బాధ్యత సేవకునికి ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీకు ఉండాలి, ఆత్మీయ తండ్రి నీకు ఉండాలి. ఒక సహవాసంలో కట్టబడి లోతుగా నాటబడి వేరు తన్ని ఫలించే చెట్టుగాని ఉండాలి. ఎవరు పెకిలింపలేనంతగా, ఎవరు నేను చెడగొట్టినంతగా లోతుగా వేరు పారుదువుగాక. ఆమెన్. బెన్యామీను గోత్రికుడు. మనం కూడా చెప్పాలి, ఐఎమ్ ద క్రిస్టియన్, నేను క్రైస్తవుని అని చెప్పడానికి సిగ్గుపడను. ఇది మర్చిపోకండి. రాబోయే రోజుల్లో క్రైస్తవులు అని చెప్పితే ఓచకోత, లేకపోతే క్రైస్తవులు అని చెబితే కొన్ని రాయితీలు ఉండవు, క్రైస్తవులు అని చెబితే కొన్ని రిజర్వేషన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. నో ప్రాబ్లం, దేవుడికి స్తోత్రం, ఏమి ఇబ్బంది లేదు. నేను దేవుని బిడ్డనని చెప్పడం ఎక్కడ సిగ్గుపడద్దు. ఒకవేళ నేను దేవుని బిడ్డ, నేను క్రైస్తవుడిని చెప్పడానికి సిగ్గుపడితే తన్నుతారేమో, కొడతారేమో, తిడతారేమో, వెలేస్తారనుకుంటే సిగ్గుపడితే దేవుడు కూడా మన విషయం సిగ్గుపడతాడు. కనుక ఎక్కడ కూడా సిగ్గుపడవద్దు నేను దేవుని బిడ్డనని చెప్పడానికి. రెండవదిగా మనం చూసాం, ఎస్తేరు 2వ అధ్యాయం 21-22. తన పనిలో నమ్మకత్వం కనపరిచాడు మొర్దెకై. ఇతని బలం మీద నమ్మకత్వం. ఈరోజు క్రైస్తవ్యులు లోపిస్తున్న బలమైన విషయం ఏంటంటే నమ్మకత్వం లేదండి. మనల్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. లోకం చెప్పే డైలాగ్ ఒకటి, అబ్బో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అస్సలు నమ్మకూడదు. ఎవరిని? అది ఏంది మాట? అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అసలు నమ్మకూడదా? అసలు మాయగాళ్ళ రైల్లో అసలు ఆ మాట పలకడానికి వాడికి ఎన్ని గుండెలు ఉండాలా, వణుకు పుట్టాలా. మనం దేవునితో సరైపోతే అవతలోడికి ఆ భయం పుట్టుద్ది. ఒకవేళ తేలికపాటికి మాట్లాడిన రేపు తర్వాత వణుకు పుట్టుద్ది వాడికి. కానీ అట్లా లేవు పరిస్థితులు. నమ్మకత్వం లేదండి. బైబిల్లో ఉంది, యెరూషలేము వీధులు మొత్తం తిరిగి చూడు, ఒక్క నమ్మకస్తుడు ఉంటే చాలు, ఈ పట్టణాన్ని నేను కాపాడుతానంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకస్తులు చాలా అవసరం. అందుకనే సామెతలు 28 అంటాడు, నమ్మకస్తులు మెండిన దీవెనల దెబ్బలంటే దేవుడికి వైవే, దీవెన దేవుడికి నాశే. ఇక అదేదో ఎలా నాకాలంటారు వీళ్ళు. ఎవరికి దీవెనలో? నమ్మకస్తునికి. ఇది నేను చెప్పలే, దేవుడు చెప్పాడు. మనం అనే డైలాగ్, ఏ విషయాలు నమ్మకం ఉండాలా? పౌలు పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు అంటాడు, అన్ని విషయాలు నమ్మకం ఉండాలా. ఒక సంఘ కాపరిగా మీ క్షేమం కొరకు లేఖన అధ్యాయంలో నా బైబిల్ గ్రంథం అంతట్లో 5 సంగతులు కనబడ్డాయి. మనం ఈ 5 సంగతుల్లో నమ్మకస్తులుగా మారితే మిగతా అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి దేవుని ఎదురు నమ్మకస్తులుగా ఉండాలి. ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు సేవకుని వాడుకుంటాడు, సేవకుని ఎదురు నమ్మకస్తులుగా ఉండాలి. రక్షబడి మనల్ని గాల్లో వదిలేయలేదు. గాయపడిన వ్యక్తిని పూటకూలి వానికి చేర్చినట్లు మనల్ని సహవాసంలో చేర్చాడు. పరిశోధ అభిషేక అగ్ని అని ఈ సహవాసాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి ఈ సహవాసంలో చేర్చాడు. సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రార్థనకి వెళ్ళి వచ్చేది సరిపోద్దా? మనకి క్రిస్మస్ కంఠస్థ వాక్యాలు, ఒక బలమైన కంఠస్థ వాక్యం, నానుడితో కూడిన కంఠస్థ వాక్యం, మనకు శిశువు పుట్టాను, యాలయనగా మనకు శిశువు పుట్టాను, ఆయన నెత్తి మీద రాజ్యభారం ఉండేను. అంతేనా? అసలు చూసే అట్ట తలకెళ్ళుతున్నారు. నెత్తి మీద ఉంది ఆ రాజ్యభారం. ఎక్కడ ఉంది? సంఘానికి శిరస ఎవరు? మాట్లాడండి, అడచొస్తానేది గుడ్ల గొప్పలాగా. సంఘానికి శిరస ఎవరు? క్రీస్తు. ఇప్పుడు నెత్తి మీద ఉందనుకోండి, మనకు సంబంధం లేదు. హల్లెలూయా. ఇక తినకడ తిని ఉన్నకడ తిరగదు, ఇబ్బంది ఏం లేదు. మరి అట్లేదే పరిస్థితి. భోసముపై అంటే ప్రతి విశ్వాసికి బృహత్తరమైన బాధ్యత దేవుడిచ్చిన వంతెన తెలుసా? ఆయన పనిలో పాలిపాగస్తులు అవ్వాలి. ఆమెన్. ఏమంటే పాస్టర్ గారు, మేము కూడా మీకు లాగా మరి వాక్యాలు చెప్పి ఊరు మొత్తం తిరగాలంటారా? మన వల్ల కాదు సార్. సరే, నేనంటాను, ఇలాగే అనుకుంటే పొరపాటు. పరిచర్య, సేవ అంటే ప్రతీది మనం సేవ చేయడానికి అర్హులుగా మారడానికి అసలు సేవలో ఉన్న దృక్పథం మీద మీకు అర్థం అవ్వాలి. పరిచర్య చేసేవారికి ఉండాలి.
ఈరోజు చాలామందికి ఆ మనసు కలగట్లేదు. పరిచర్లో నమ్మకస్తులు మనం ఉండాలి. 5, దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇచ్చాడా, జబ్బులు ఇచ్చాడా? చెప్పండి గట్టిగా. రోషన్ రావాలి, జబ్బు లేని పాచక డబ్బులు అని చెప్పాలా? డబ్బులు ఇచ్చాడు. ఏందో మరి చెప్తూ ముసుమొహం వేసుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. ఈ 5 సంగతుల్లో 4వ సంగతిని గురించిన అధ్యాయం మనం చేస్తున్నాం. పరిచర్లు నమ్మకస్తులుగా ఉండాలి. మొదటి భాగంలో కొంతమంది పరిచర్ చేశారు, ఉన్నతంగా దీవించబడ్డారు. సార్ వాళ్ళ సేవకు పిలబడ్డారు, సార్ అందుకని పరిచర్ చేశారు, దీవించబడ్డారు. మేము విశ్వాసం అండి, మాకు ఏడ కుదురుదండి, అసలు మాకెందుకండి అని అవసరం అంటారు చెప్పండి. చర్చికి రావడం రికార్డు అండి బాబు అని రికార్డులు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇది ఒక సంస్థ చెప్పిన విషయం కాదు, ఒక సేవకుడు చెప్పిన విషయం కాదు. దేవుడే మన మీద ఆ బాధ్యత మోపాడు. ఆమేన్, హల్లెలూయా. పరిచర్ చేస్తే ఉపయోగం ఏంటి? ఇర్మియా పుస్తకం 33:22 అంటాడు, సంతానాన్ని లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. పరిచర్ చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే తరాలు దీవెన మనం పొందుకుంటాము. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబితే బాగుంటుందేమో. హల్లెలూయా. పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని గ్రహించడం కొరకు తృణీకరించబడిన జనంగా పిలబడిన లేవి గోత్ర ప్రస్తావన అక్కడ ఉంది మనకి. దావీదు సంతానం అని రాయబడి ఉంది. ఏ సంతానం? ఇంతకు దావీదు ఎవరండి? ఎవరు దావీదు? మా పక్కింటోడైతే కాదయ్యా అన్నాడు చూడకండి. బైబిల్లో ఉన్నాడుగా ఒక ఆయన. ఎవరాయన? గొర్రెల కాపరండి. అసలు పోస్ట్ ఏం చెప్పండి, మర్యాద చెప్తాం. ఎవరైనా గొర్రెలు కాసేవాడు. ఎవరు? గొర్రెలు కాసేవాడు. దేవుడు ఏ స్థాయి తెచ్చాడు? ఇశ్రాయేలు ఏలిగ్గా మార్చాడు. ఇశ్రాయేలుకి దీపంగా మార్చాడు, దీవెనగా మార్చాడు. దావీదులో కూడా దేవుని పని పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తి. దావీదు వంశమును అలాగే లేవి గోత్రికులను నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు, విస్తరింపజేస్తానని. మీకు లేవి గోత్ర ప్రస్తావన మీకు ఇస్తూ వచ్చాను. తృణీకరింపబడిన జనాంగం వాళ్ళు, కానీ దేవుని మనసును దోచుకున్నారు. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో నిలిచే నిత్య కట్టడిగా వాళ్ళు దేవుని కాడ నుంచి ఆమోదన పొందారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మనుషులు అయిపోయారు వీళ్ళు. అందుకనే తండ్రి అయిన యాకోబు ఏమో శాపం మీ మీద ఉందన్నాడు. ఆత్మీయ తండ్రి సంఘ కాపరి పాస్టర్ గారు మోషే గారు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు. దేవుని చిత్తం తెలుసుకునే అనుభవం అది. అసలు ఊరిమ్ము తుమ్మిమ్ము అంటే ఏంటో చెప్తాను నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఊరిమ్ము తుమ్మిమ్ము అంటే ఏంటి? అది అసలు అదే వస్తువా? అసలు ఏంది అది? ఆ పదానికి భావం ఏంటి? అసలు ఏంటి అన్న విషయాన్ని కూడా మీకు అధ్యాయంలోకి తీసుకొస్తా రాబోయే రోజుల్లో. జాగ్రత్త మనసు పెట్టండి. దేవుని చిత్తం తెలుసుకునే ఆ భాగ్యం నీళ్ళు పొందుకున్నారు. దేవుని చిత్తం తెలియాలంటే రోమా 12 ప్రకారంగా మనోనేత్రాలు తెరబడాలి. అంటే మనోనేత్రాలు వెలిగించబడిన జనంగా కనబడుతున్నారు. యెషయా 6 ప్రకారంగా రాజైన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనంపై ప్రభు ఆసీనుడి ఉండగా నేను కనులారా చూచాను అన్నాడు. అంటే రాజైన ఉజియా బ్రతుకున్నంత కాలం దైవ దర్శనం లేదు. అంతేగా, రాజైన ఉజియా బ్రతుకున్నంత కాలం దీవెన లేదు, ప్రత్యక్షత లేదు. యెషయా పాస్టర్ గారికి సేవ చేస్తున్నాడే కానీ ప్రకటన లేదు, ప్రత్యక్షత లేదు. ఈరోజు మేము సేవ చేయొచ్చు, ప్రవచనం చెప్పం. ఏమండి, 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో అసలు నెంబర్ 1 ప్రవచనాలు చెప్పాడు. ఎవరు? యెషయా పాస్టర్ గారు. మాట్లాడితే కోసుకుపోయేది అంతే, అసలు మామూలు కాదు. 5 అధ్యాయాల్లో చెప్పిన ప్రవచనాలు చూడండి. కానీ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆమేన్. అంటే దైవజనుడికి కృపావరాలతో వాడబడ్డ దేవుని పిలుపులో ఉన్న ఏముండాలి? ప్రత్యక్షత ఉండాలి. ఆమేన్. కనుక నాకేముండాలి? ప్రత్యక్షత ఉండాలి. నేను పిలబడ్డాను, సేవకు రమ్మన్నాడు, ఇక చూసుకోమన్నా కూడా 2 మొక్కలు చెప్పేద్దాం అని చెప్పేసి అడ్డం పడి చెప్పేసి విషయం అనుకోండి, సరే దేవుని పని జరుగుద్ది, దేవుడు దయచేసి 4 ఆత్మలు ఇస్తాడు, ఓ చర్చి కట్టేస్తాం, ఇక మేము కూడా పాస్టర్ పోస్టులోకి వచ్చేద్దాం, మంచిదే. కానీ ప్రత్యక్షత లేకపోతే మాత్రం దేవుని మనసు మనకు అర్థం కాదు.
ఒక సేవకునికే కాదు, విశ్వాసి కూడా ప్రత్యక్షత ఉండాలి. ఆ ప్రకటన నీకు రావాలి. ఏ విషయాల్లో ప్రత్యక్షత ఉండాలని చెప్పాను? నీ దేవుడెవరో నీకు తెలియాలి. నీ సేవకుని గురించిన ప్రకటన నీకు ఉండాలి. నీ సంఘాన్ని గురించిన ప్రకటన నీకు ఉండాలి. ఈ ప్రత్యక్షత లేకపోతే నష్టపోతాం. ఏదో చర్చికి వచ్చేసి 2 మాటలు వేసి 2 ముక్కలు ప్రార్థన చేసేసాను. నాకు కూడా అయ్యగారు మొన్న ఈ మధ్యన బాప్తిని ఇచ్చేసాడు, నేను కూడా మెల్లగా బల తీసుకుంటున్నాను, ఇక తిరుగేమి లేదు, ఇక నేను పరలోకం పోతానని ఇలాగే ఎక్కడేసిన గొంగలు ఉన్నట్టుగా నాంచుతా ఉండొద్దు. ఒక ప్రకటన మనకు రావాలి. ఆమెన్. ఒక ప్రత్యక్షత మనకు రావాలి. రావాలంటే ఏం చేయాలి? కీర్తనకాడు 119:18 అంటాడు, ఏమని? ఆశ్చర్యకరమైన సంగతులు సీరియల్లో చూచున్నట్లుగా మంచి మంచి ఛానళ్ళు పెట్టుదేవా అందా అన్నాడమ్మా. మరేంది? ఒక ఆమె టీవీ కాడ నిలబడి ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నా ఏంది ప్రార్థన చేస్తుందని చెప్తే ప్రార్థన చేసి టీవీ వేసిందండి. వాముని దొంపదేగా ప్రార్థన చేసి, అంటే దొంగోడు కూడా ప్రార్థన చేసి పోతాడంటే ఇదే అనుకుంటున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు చూడు, ఈ పని హిమాలయాలు చూడు, ఫస్ట్ పాట ఎవరికి వేస్తారు? పెళ్లి పాటలు వేసారు, ఏమేస్తారు? కళ్యాణం కమనీయం, ఇక చూసుకు అయిపోయింది, తీరా మన తీరా. అది బాబా, అసలు వీడు భక్తి చూడు, అంబికా దర్బార్ బతికండి దారుణంగా ఉంది కదా వీడిది. మరి అదికోవాడు, అదో భక్తి. విచిత్రం చూడండి. ప్రత్యక్షత ఉండాలి. ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కనులు తెరువు. నువ్వు చేసే ప్రార్థన ఇలా ఉండాలి, నా కనులు తెరువయ్యా. నీ లేఖనాల్లోంచి అయ్యా నేను సత్యము తెలుసుకున్నట్లుగా నా కనులు తెరువు. దైవజనుడు మాట్లాడుతుండగా అయ్యా నా మనసుకు తెరువు, నాకు అర్థం అవ్వాలి. మీలో చాలా మందికి వాక్యం అర్థం కావట్లేదు. నా బాధ ఏంటంటే మీలో చాలా మందికి వాక్యం అర్థం కావట్లేదు. విన్నట్టుగానే వింటున్నారు, కానీ ఏం వింటున్నారు మీకే తెలియట్లేదు. వాక్యం మనలోనికి వస్తే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేస్తావు, అది పని చేస్తే ఉన్న అనారోగ్యం అవుద్ది, పోద్ది. పని చేయకపోతే రోగం అట్టగే ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుద్ది. దేవుని వాక్యం నీలో మందులా పనిచేయాలి. ఔషధ గుణం కలిగిన దేవుని వాక్యంలో పనిచేస్తే నీలో ఉన్న అవలక్షణాలన్నీ పోయి నీకు తెలియకుండా నువ్వు మార్పు చెందుతావు. ఆమెన్. ఏమండి, మనకు మనమే మార్చుకునే వాళ్ళమైతే ఇక దేవుడితో పని ఏముందండి? మనిషి తానంతడు తానే మారేటట్టయితే దేవుడే నరవతారిగా భూమి మీదకి వచ్చి మనిషిగా ఉద్భవించవలసిన అవసరం ఏముందండి? మనకు పండగలు లేవని పండగ ఇవ్వడానికి వచ్చాడు ఆయన. దేవుని నమ్ముకున్న రోజు పండగే. నాకు ఈ రోజు కూడా కిస్మిస్సే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు 25 సార్ అంటే మరి అట్టగే ఉంటుంది. మరి నాకు రోజు పండగే. ఆ ప్రత్యక్షత మనకు రావాలండి. ఇప్పుడు నీకు నువ్వే మార్చుకునే స్థాయి నీకుంటే దేవుడే దిగి రావాల్సిన లేదు. మనకు మనగా మారడానికి అవకాశం లేదు కనుక ఆయనే నరవతలుగా దిగి వచ్చాడు. ఇదిగో ఈ వాక్యాన్ని ఇచ్చాడు, ఇది విను, ఇది చదువు, ఇది తెలుసుకో, దీని ప్రకారం నడువు. వింటే, తెలుసుకుంటే, దాని ప్రకారం నడిస్తే ఏమవుద్ది? నీకు తెలియకుండానే బలమైన మార్పులు నువ్వు చూస్తావు. ఆమెన్. ఒకప్పుడు నా మాట మంచిది కాదండి, ఇప్పుడు మాట మారిపోద్ది. ఒకప్పుడు నా ప్రవర్తన మంచిది కాదండి, ఇప్పుడు నీ ప్రవర్తన మారిపోద్ది. నిన్ను మార్చేది ఎవరు? సేవకుడు కాదు, దేవుడు. ఆయన వాక్యమై ఉన్నాడు. నా బాధ ఏంటంటే మీలో చాలా మంది వాక్యం వెనక్కి ఎలా ఉన్నారు? ఎక్కడేసిన గొంగలు అక్కడ ఎందుకు ఉందాయి అంటే ఉలుకు పలుకు లేదు, ఊరుకు దూరం నడక ఓరకను ఊసిపోకుండా అలాగే తేలమొహలేసి చూస్తుంటారు కొంతమంది. ఉపయోగమే ఉంది? దేవుని వాక్యాన్ని స్పందించాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యంలో పనిచేస్తే నీకు తెలియకుండా ఆ మార్పులు నువ్వు చూస్తావు. ఆమెన్. హల్లెలూయా. నేను అన్ని కుటుంబంలో పుట్టాను. మా వాళ్ళు ఎవరు ప్రార్థనకి వెళ్ళరు. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. నాకు టీవీ పిచ్చి ఉండేది, భయంకరమైన టీవీ చూసి. ఇంటికాడ ఉంటే ఇంకా అదే పని, ఈ బయటికి వెళ్ళే పని లేదు. బయటికి వెళ్ళినెవరో, ఇంట్లోనే ఉండేది. ఇక ఏ పని చెప్పరో, ఇంక ఇంట్లో కూర్చొని ఓరకని ఏదైనా వండితే తిని ఇక మంచం మీద పడుకొని ఇక 24 టీవీ చూడటం, అదో పిచ్చి అయిపోయింది. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని వాక్యం నేను విన్నాను.
ఏమని? ఇటువంటి లోక సంబంధమైన పోకడ మనలో ఉంటే మనం భక్తి చేయలేము. లోక సంబంధమైన పోకడ ఉంటే మనం దేవునికి ఇష్టంగా ఉండలేము. కనుక ఇటువంటి సినిమాలు, సీరియళ్ళు ఇవన్నీ కూడా వ్యర్థం అని తెలగానే నేను వెంటనే టీవీకి దూరం అయ్యా. టీవీని దూరం చేసుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంలో పనిచేసింది. ఏముందండి, ఆ మాత్రం చూస్తే తప్పేముందంటే ఇక చూసుకో, నరకంలో చూసుకుందాం, దేవుడికి స్తోత్రం కలుగును, మిగతాది ఏదైనా ఉంటే ఎక్కడ చూసుకుందాం, నరకంలో చూసుకుందాం, ఇంక చేసేది ఏముంది? రాజీ పడే ఆలోచన నీకున్నప్పుడు నిన్ను ఎవడు మార్చగలడండి? దేవుడు వచ్చిన దేవుడికి సలహాలు చెప్తావు నువ్వు. ఒకవేళ ఆయన వచ్చి మాట్లాడిపోయాడనుకో, ఆయనకి ఏ బాబు, ఆయన దేవుడు, ఎవరు ఆయన దేవుడు, ఆయన అట్టకే చెప్తాడులే, ఆయనకి ఏం పని అని చెప్పు, ఆయన ఏదని చెప్తే నేను మనిషిని, నా వల్ల ఏమవుతుంది, నా వల్ల కాదు అన్న ఆలోచన వైఖరి మనుషుల్లోకి వస్తుందని ఆయనే నరవతారికి వచ్చి, ఆయనే మన పోలికలోకి వచ్చి 33.5 సంవత్సరాల భూమిని జీవించి నీకెలా ఆకలి అయిందో ఆయన కూడా అలాగే ఆకలి అయింది, నీకెలా శోధన వచ్చిందో ఆయనకు కూడా అలాగే శోధన వచ్చింది, నువ్వెలా పడ్డావు అలా పడలే, ఆయన దాన్ని గెలిచాడు. కొట్టుగట్టిగా సౌండ్ పెంచాలా? హల్లెలూయా. హెబ్రీ పత్రికలో చక్కని మాట చూడండి. వాక్య ముఖంగానే మాట్లాడుతున్నా, వాక్యాన్ని మీరి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడితే మీరు ఫలవంతంగా మారరు, అది మీకు ఉపయోగం లేదు, ఆ మాటలు మీకు ప్రయోజనం ఇవ్వవు నాకు తెలుసు. కనుక నా ఆశ, నా బాధ, నా బోధ ఏంటంటే దేవుని వాక్యం మిమ్మల్ని కట్టునుగాక. 2వ అధ్యాయం హెబ్రీ 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18. తాను శోధింపబడి ఏం పొందాడట? మనకలాగే ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాను గనక. జాగ్రత్తనండి, నువ్వు ఎలా శోధించబడ్డావు అలాగే శోధించబడ్డాడు. 40 రోజులు ప్రార్థనలు ఉన్నప్పుడు ఎవరు వచ్చారు యేసే దగ్గరికి? ఎవరు వచ్చారండి? 40 రోజులు ప్రార్థన ఉన్నప్పుడు ఎవరు రావాలి చెప్పండి? నేను 40 రోజులు ప్రార్థన సైతాన్ని గడు వచ్చాడు, దేవుడు రాలేదు, ఇక నాకు ప్రార్థన వద్దు, ఉపవాస ప్రార్థన లేవద్దు. ఇది కదా మన ఆలోచన, బలహీనమైన ఆలోచన. యేసుప్రభు దగ్గర ఎవరు వచ్చారు? వచ్చేమంటున్నాడు, ఆకలి కొంటున్నావా యేసు? నువ్వు 40 రోజులు ప్రార్థన చేసావు అనుకుంటా, ద పవర్ ఇస్ విత్ యూ, దేవుని బలం నీలో ఉంది, ఆ రాళ్ళను చూసి రొట్టెలుగా మారును గాకాను అనగానే అన్నాడా? అబ్బా, మంచి ఆలోచన ఇచ్చాడు సైతన్ గాడు. ఇది నాకు రాలే ఐడియా, సైతన్ గాడు ఇచ్చాడు. నిజమే, టెస్ట్ చేద్దాం, రాళ్ళను పెట్టి, ఇదిగో ఇది కోడి మొక్క అయిపోను కాక, ఇది పెద్ద బిర్యానీ కొండ అయిపోను కాక అన్నాడా? అమ్మా ఎన్నారో కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఏంది? హలో, వెళ్ళిపోతున్నారు ఏంది? వాడికి దేవుడికి స్తోత్రం కలుగును కాక, ఏడా ఉండండి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? మనుషుడు రొట్టె వల్లనే కాదు, దేని వల్ల? దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బ్రతకడానికి బోవ కావాలి, జీవించడానికి దేవుని వాక్యం కావాలి. ఇది బ్రతుకు కాదు, జీవితం. కనుక ఈ జీవితంలో మనం జీవించాలంటే మనకు కావాల్సింది దేవుని మాట. బ్రతకడానికి బోవ, కానీ జీవించడానికి ఏం కావాలి? ఆత్మలో బలపడడానికి ఏం కావాలి? వాక్యం. సైతన్ ఏమన్నాడు? నాకు మొక్కు, నాకు దండం పెట్టు, ఈ లోక మహిమనంతా నీకు ఇచ్చేస్తానంటాడు. లోక మహిమనంతా ఇచ్చేస్తానంటాడు. సైతన్ గాడు కూడా మహిమ ఉన్నాడు, నేను దేవుని మహిమ కాడ ఉన్నా, సైతన్ గాడి మహిమ కాడికి వస్తే తేడా పడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మహిమ, కానీ సైతన్ గాడి దగ్గర కూడా మహిమ ఉంది. వాడు అంటాడు ఈ లోక మహిమలంతా ఇచ్చేస్తానని. ఏమన్నాడు దేవుడు? నీ ప్రభువుని శోధింప వలదు. ఎదిరించాడు లేదా? ఆయన మాట్లాడిన ప్రతి మాట మీరు చూడండి, ప్రతిది కూడా వాక్యమే. యేసు ప్రభువే సాతాని వాక్యంతో గెలిచాడండి. మరి నువ్వేం దేంతో గెలుస్తావు? సైతాన్ కూడా కరబడుకు యుద్ధానికి వెళ్తావా? వాడిని కొట్టగలవా నువ్వు? వాడిని తన్నగలవా నువ్వు? దేవుని వాక్యంతో మనం వాడికి గెలవాలి. ఆమెన్. కనుక నా బాధ ఒకటే, దేవుని వాక్యం మీలో క్రియ చేయునుగాక.
ఈ వాక్యమే ప్రాచనం, ఈ వాక్యమే స్వస్థత ఇచ్చే బలం ఉంది, ఈ వాక్యం ఔషధ గుణం ఉంది కనుక దేవుని వాక్యం మీ అంతరంలో పోతే మీరు వెలిగించబడతారు. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత మనకు రావాలి. మనోనేత్రాలు తెరబడాలండి. మనోనేత్రాలు తెరబడిన జనంగా కనబడుతున్నారు. కానీ మనోనేత్రాల గుడ్డితనం కలిగిస్తున్న దాఖలాల్లో ఒకటి ఎవరి రాజైన విజయ దినవృత్తాంతం 2వ పుస్తకం 26:16 అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి పాడైనా చెడిపోయాడు. గర్వం చాలా ప్రమాదం. ఈ గర్వాన్ని గురించి నా ప్రకటన ఇస్తూ మీకు 5 జాతులు వారు గర్వించారని, మోయాబులి గర్వం ఎంతగా దిగజార్చిందో మనం చూసాం. నిర్గమాకాండం 18:11 ఐగుప్తుల గర్వం. ఐగుప్తులు దేని బట్టి గర్వించారు? 2 కారణాలు. ఒకటి, వాళ్ళ దేశం సుందరమైన దేశం కనుక ఆ దేశాన్ని బట్టి గర్వించారు. 2, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళని బట్టి, వాళ్ళకున్న ఆ దైవాలను బట్టి గర్వించారు. అందుకనే దేవుడు అంటాడు, ఐగుప్తులో ఉన్న దేవతలకు దేవుళ్లకు నేను తీర్పు తీరుస్తాను అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తీయులు వాళ్ళకున్న దేవుళ్ళని బట్టి గర్వించారు కదా, ఆ దేవుళ్ళు కూడా తీర్పు తీర్చాడు. ఐగుప్తుని బట్టి వాళ్ళు ఆనందం, అది చాలా ఆహ్లాదకరమైన ప్రాంతం, నేత్రానందంగాలికి రిలాక్సేషన్ వచ్చే జలసారాయుళ్ళకి సరదాగాళ్ళకి సంబరాలు ఇచ్చే ఓ మంచి పట్టణంగా ఉంది ఐగుప్తు. ఐగుప్తులో ఏముంది? పాపం ఉంది. పాపని గురించి ప్రకటన మీకు ఇచ్చా. పాపం మనల్ని ఏలకూడదు, పాపాన్ని గెలిచేవారిగా మనం ఉండాలి. ఆమెన్. రక్తము కారునంతగా మనం పాపంతో పెనుగులాడాలి. ఆమెన్. ఈరోజు క్రైస్తవ్యం అప్పులుంటే ప్రార్థన చేస్తాం ఏడ్చి, రోగాలుంటే ఏడ్చి ప్రార్థన చేస్తాం, పిల్లల అవసరాలు ఉంటే ఏడ్చి ప్రార్థన చేస్తాం. వీటన్నిటి కొరకు ఏడుస్తున్నాం, నేను కాదంటలేదు. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా దేనికి ఏడవాలో తెలుసా? ప్రభా, నేను పాపంలోనే ఉన్నానయ్యా, నాకు విడుదల కావాలని ఏడవాలి. ఈ ఏడుపు సంఘానికి లేదు కదూ. అందుకనే ఆదివారం అయిపోయినంత మళ్ళీ యథావిధిగా అదే లోకపోకడు, అదే వైఖరి, అదే 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 విధానం, అదే రొచ్చు, అదే 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 దరిద్రం. కారణం ఏంటంటే నువ్వు ఏడవలసింది దేని కొరకు? నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని, దేవుని వాక్యం అర్థం అవ్వాలి, వీటి కోసం ఏడు. అప్పుడు దేవుడు నిన్ను కనపరుస్తాడు. వాటి కోసం ఏడవద్దయ్యా, ఏడు, ఇబ్బంది, నేను కాదంటలే. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా నీలో ఉన్న పాపం కోసం ఏడువు, నీలో ఉన్న ఆ పనికి మాలే ఆ ధోరణి పోవాలని ఏడువు. దేవుడు కార్యం చేస్తాడు. పాపంలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది? ఐగుప్తులో ఏముంది? అవమానం, పోగొట్టజాలని రోగాలు, విలువ ఉండదు. నువ్వు లోకానుసారం బ్రతికితే విలువ ఉండదు. మా నాన్న ఒక అన్యుడండి. ఈరోజు కూడా మా నాన్న సిగరెట్ తాగుతాడు, మా నాన్న మందు తాగుతాడు. కానీ ఏ రోజు కూడా మా ఎదుట సిగరెట్ తాగిన దాఖలాలు లేవు. మరి ఈ దరిద్రుల్లో పిల్లల ముందే వాడు మొహము దుర్తడు. అంటే పిల్లోడికి ఏమి నేర్పుతున్నావు? నీకు ఇలా తాగమనా? ఇప్పుడు పిల్లలు ఏమన్నా తెలుసా? మా నాన్న తాగుతున్నాడు, నేను తాగుతున్నా. ఏంటి, మా నాన్న తాగుతున్నాడు, నేను తాగుతున్నా. మా నాన్నకి నొప్పులు వస్తున్నాయంటే నాకు కూడా నొప్పులు వస్తున్నాయి సాయంత్రానికి. కనుక ఆయన ఒక టానిక్ వేస్తాడు, నేను ఒక టానిక్ వేస్తా. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? మీ నాన్న తాగితే తాగేవా? అట్టగైతే గన్నేరు పాలు తాగుతాడు, తాగు మరి. అది పెంట తింటాడు, తిను మరి. జ్ఞానం ఉండొద్దు. ఏదో ఇక వాడు అడిగాడు, మనం అడ్డగోలు సమాధానం చెప్తే సరిపోతుంటే సరిపోయిందా? ఎవడికి నష్టం? ఎవడికి బాధ? ఎవడికి ఇబ్బంది? నీకే ఇబ్బంది. పిల్లల ముందు విలువ ఉంటుందండి. అన్యులు కొన్నంత కనీస ఇంకిత జ్ఞానం మన క్రైస్తవులు కొనట్లేదండి. అది వచ్చిన బాధ. వాళ్ళకున్నంత రవ్వంత గమనం దేవుని పిల్లలుగా ఉండే మనకు లేకపోతుంది. అది వచ్చిన బాధ. వాళ్ళకి వాక్యం తెలీదు, సత్యదేవుడు తెలీదు. కానీ వాళ్ళు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉంటారు. మన పిల్లల ముందే మనమే తాగి తన్నాలాడితే ఈరోజు ఎట్ట తయారో తెలుసా? రికార్డ్ నేసేసారు అనుకోండి, ఈడు ఒక అమ్మాయి తెత్తి వాళ్ళ అబ్బాయి 2 ఇద్దరు అమ్మాయిలు తెస్తాడు. అసలు చూసుకో, మా వాడు దరిద్రుడా,
సిగ్గు తెచ్చుకో. దానికోసం దానికి అది గొప్ప అండి? అది గొప్పేనంటారా? అది గొప్పేనా? ఇక వాడేమో ఇంటికి వచ్చి కోడలు తంతే తంతాడు. మరి ఇద్దరు అమ్మాయిలతో డ్యాన్స్ వేసి వచ్చింది, వాడు తనకేం చేస్తాడు? గమనం ఉండాలి కదండి. అంటే భూ సంబంధమైన విషయం, సిగ్గుపడవలసిన విషయాలు అతిశయపడుతున్నాం. బైబిల్ అదే చెప్తుందిగా. సిగ్గుపడవలసిన విషయాలు సిగ్గుపట్టలేదట. సిగ్గు తెచ్చుకో. అది నీకు కలగాలి సిగ్గు. అసలు నా స్థితి ఏంది, నా స్థాయి ఏంది, నా పరిస్థితి ఏంది, నేనేం చేస్తాను, ఆ స్పృహ ఉండదు. అరే బరిగొడ్లకు వస్తుందండి కామన్ సెన్స్. ఈ మధ్యన రోడ్డు పక్కన నడుతున్నాయి మర్యాదగా. మాట్లాడదాకా అడ్డం వెళ్ళే కదిలే పని మేము అట్టిగా ఆ వాడికి వస్తుంది. మన కామన్ సెన్స్ వాడికి వచ్చింది, మర్యాద పక్క పోతున్నాయండి. అరే కనీసం ఆ గమనం మనిషికి లేకపోతే ఉపయోగం ఉందండి. అందుకనే ఒక కీర్తనగాడు అంటాడు, నేను పశుప్రాయుడు అయ్యాను అంటాడు. నీ సన్నిధిలో పశుప్రాయుడిగా ఉన్నానంటాడు. నిజం. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నాకు లేదంటాడు. వాస్తవం. ఈరోజు మనిషి మృగంగా మారుతున్నాడండి. ఇప్పుడు కుక్కకి అక్క, అన్న, చెల్లి, తమ్ముడు ఉంటాడా ఏమండి? పశువులకి సంబంధాలు ఉంటాయండి. ఈరోజు మనిషి కూడా ఏం చేస్తున్నాడు? వావి వరస లేదు. ఆ పిల్ల నీకేమవుద్ది? అసలు కడుపుకి అన్నం తిన్నా గడి తింటున్నావా? అంటే పశుప్రాయులయం. దేవుని గురించిన జ్ఞానం మనిషికి బొత్తిగా లేదు. అయ్యో దండం పెట్టి చెబుతున్నా, ఇటువంటి దరిద్రాలకి తావిచ్చి జీవితాల్ని, కుటుంబాల్ని, సమాజాన్ని పాడు చేసి దేవుని పిల్లలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడవ పరిస్థితి తేవద్దు. దేవుని కాడికి వచ్చి ఏమి నేర్చుకుంటున్నాం మనం? జ్ఞానం కలిగి ఆలోచించు, జ్ఞానం కలిగి ఆలోచించు, జ్ఞానం కలిగి ఆలోచించు. నీ గొంత నీవే తవ్వుతున్నావు, నీ గొయ్యి నీవే తవ్వుకుంటున్నావు. అవమానం, పోగొట్టచాలని రోగాలండి, పోగొట్టచాలని రోగాలు. ఈ మధ్య ఒక సర్వే చేశారు బీహార్లో. సర్వే చేస్తే బీహార్లో దాదాపు 75% మందికి HIV ఉందట. దాంట్లో చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా ఎయిడ్స్ రోగాలు. కొంతమందికి తల్లిదండ్రుల ద్వారా అలా వచ్చినవి ఉన్నాయి, కొంతమంది అక్రమ జీవితం వలన. ఎంత దారుణం అండి. పోగొట్టచాలని రోగాలు సార్. జంతువుతో నువ్వు సంయోగం చేయొద్దని బైబిల్లో చాలా స్పష్టంగా రాశాడు. ఈరోజు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తాను తెలుసా? ఒక ఆమంటది, నేను కుక్కను ప్రేమిస్తాను, నేను జంతు ప్రేమికురాల్ని, కనుక నాకు మగవాళ్ళంటే ఐ హేట్ గైస్, ఐ హేట్ జెంట్స్, నేను వాళ్ళని నమ్మను, నన్ను మోసం చేశాడు, కానీ నేను కుక్కతో కాపురం చేస్తా. కుక్క మొహందానా? చదువుకున్నావు, అసలు ఏం సార్ సొసైటీ ఎడిపోతుంది సార్. నా బాధ ఏంటంటే ఈనాటి తరానికి మనం మాదిరిగా ఉండాలి. నిజమండి. మనం స్వార్థ చేసే పని లేదో. వెచ్చలు విడితనం లేకుండా పద్ధతిగా బ్రతుకు. నీ పద్ధతి చూసి మర్యాద వాడు కూడా చర్చికి వస్తాడంతే. నువ్వు చర్చికి వచ్చి పద్ధతి లేకుండా వెచ్చలు విడిగా తిరిగితే అసలు రావలసిన రాకుండా అటు చడిపోతాడు. గ్రహింపు ఉండాలి కదా మనకి. రోగాలు ఎందుకు వస్తున్నాయి? నీ పాపని బట్టి. ఒప్పుకో దేవుని కాడ, క్షమాపణ పొందు. రోగాలు వస్తున్నాయి దెయ్యాలు బట్టి. ప్రార్థిస్తే రోగాలు పోతాయి, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మన శరీరం బలహీనం కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగాలు కొన్నిసార్లు కొన్ని సమస్యలు రావడానికి యోహాను సువార్త 11:4 ప్రకారంగా దేవుని మహిమ కొరకు వస్తాయంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ మహిమను గురించిన ప్రకటన నేను ఎప్పుడు మీకు ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాల వాక్య పరిచర్యలో మహిమను గురించిన అధ్యాయం నేను ఎప్పుడు ఇవ్వలేదు. కనుక పైపెచ్చు ఆదివారం అందరు చక్కగా సమకూర్చబడే అవకాశాలు ఉంటాయి. కనుక ఏదన్నా మంచి సందర్భం నాకు ప్రవేశిస్తే దాన్ని లోతుగా నేను మాట్లాడుతున్నా. కనుక నేను చెప్పిందే చెప్పను, చెప్పాల్సింది చెప్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పిందే చెప్పడానికి నాకు వాక్యం లేక చాలా ఉన్నది, చాలా రాసుకో. అయ్యో చాలా ఉంది.
నాకు కూడా తొందర ఉంది, ఎన్నో విషయాలు మీకు చెప్పాలి. కానీ ప్రభు మాత్రం ఏది మాట్లాడకుండా అదే నా నోట ఉంచి మీతో మాట్లాడును గాక. ఆమెన్, హల్లెలూయా. మహిమను గురించిన కొన్ని వివరాలు మీకు మొన్న ఆదివారం టపని కొన్ని విషయాలు పరిచయం చేసి, పాత స్థలంలో దేవుని మహిమ గురించి, సంఘంలో దేవుని మహిమను గురించి, దేశంలో మహిమను గురించి, ఆత్మస్వరూపైన దేవుని ఆత్మను గురించి, యేసయ్య దేవుని మహిమని ఇలా కొన్ని రెఫరెన్స్లు మీకు చూపించాను. వీటి గురించిన వివరాలు మీకు ఇస్తాను. దాంట్లో ఒకటి చదవండి, యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిర గడప దగ్గర నిలిచి మందిరము మేఘముతో నిండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని మహిమ ఆకాశం అంటే నిత్యత్వంలో ఉంది, పరలోకంలో. అది కెరూబుల మీద అంటే దేవదూతల మీద ఉంది. అది ఆరోహణమై మందిరం గడప కాడకు వచ్చింది. ఆడకొచ్చింది, గడప కాడకు వచ్చింది. ఎప్పుడైతే ఆ మహిమ దేవుని గడప కాడకు వచ్చింది, మందిరం గడప కాడికి, ఆ మహిమ స్లోగా దేవుని మందిరం అలా కప్పేసింది. దేవుని మందిరంలో మహిమ ఉండాలి, దేవుని మందిరంలో తేజో మహిమ నిలవాలి, దేవుని మహిమ దిగాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మందిరం ఏం దిగాలి? దేవుని మహిమ దిగాలి, దిగి నిలవాలి, నిలిచి నింపాలి. ఒకటి దిగాలి, దిగిన దేవుని మహిమ నిలవాలి, నిలిచిన మహిమ మందిరం అంతటి నింపాలి. మీరు జాగ్రత్త మనసు పెట్టండి. పరలోకంలో ఉన్న దేవుని మహిమ ఆరోహణమై దేవుని మందిరం మీద దిగి రావాలి. నెంబర్ 1 దిగి రావాలి. దిగిన మహిమ వెళ్ళిపోకూడదు, నిలవాలి. నిలిచిన మహిమ అలాగే ఉండకూడదు, నింపాలి. ఆమేనను హల్లెలూయాను స్తోత్రం అని చెప్తే నీకు అర్థమే, నాకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏందో అంటారు ఏంది, వాళ్ళు ఏంది వాక్యం అర్థమవుతుంది లేదా? వినండి, వాక్యం మనసు పెట్టండి. దేవుని వాక్యంతో నడవండి, ప్రయాణం చేయండి. నేను అంటానండి, మనం ఏం చేసే పని లేదు సార్. దేవుని వాక్యాన్ని జాగ్రత్త విని దాని ప్రకారం ఆలోచిస్తే చాలు, ఆటోమేటిక్గా మార్పులు మనలో స్టార్ట్ అయిపోతాయి. నాకు తెలిసిన వాక్యం ఒకటే, సత్యం మనల్ని స్వాతంత్రులుగా మారుస్తుంది. సత్యాన్ని కూడా విడుదలిచ్చేద్దండి. నీకు ఏ బంధకాలు ఉన్నా, ఏ బలహీనతలు ఉన్నా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఆ బలం దేవుని వాక్యానికి ఉంది కనుక నిర్లక్ష్యంగా ఉండకండి, జ్ఞానంతో ఆలోచించండి. నాకు చదువు లేదు, ఏం చెప్తానో చెప్పుకో, చెప్పిన కాడ చెప్పు, చేసేదేముంది అన్నాడు చూడక. అర్థమైందా? చెప్పిన కాడ చెప్పు, చేసేదేమి లేదు అన్నాడు చూడకమ్మా. ఏమా బైబిల్లో ఒక మాట ఉంది, చదువుకున్నవాడు సంఘంతో ఆత్మ చెబుతున్న మాట విను కాకలేదు, చెవి గలవాడు సంఘములతో చెప్పుచున్న మాట విను కాక. మనకు చెవులు ఇచ్చాడుగా కనుక వినండి. కానీ నాకు చదువు లేదు, నాకు అర్థం కావట్లే, నేను బైబిల్ చదవను, నేను సంవత్సరం వచ్చి నాకు బైబిల్ లేదు, నాకు రాదు అన్న డైలాగ్ లేదు. అందుకనే సేవకుడిని దేవుడు పిలిచి అభిషేకించి తన మాటను నోట నుంచి నీతో మాట్లాడేది. ఎందుకంటే నీకు అర్థమయ్యేటి మాట్లాడాలి, నువ్వు గ్రహించి దానికి అప్పగించుకుంటే చాలండి. అని అసలు పెట్టుబడి పెట్టి పని కాదండి. దేవుని కాడికి వచ్చి మర్యాదగా గౌరవపదంగా చక్కగా జాగ్రత్త వాక్యం వినంతే, ఏం మాట్లాడదు. ఒకసారి ఘాటుకుంటుంది వాక్యం, ఒకసారి కొంచెం గుచ్చినట్టుగా ఉంటుంది. అయినా కూడా దేవుని వాక్యం వాస్తవం, సేవకుడు చెప్పేది వాస్తవం, అలా చెవి అప్పగించు, మనసు నిలుపు. నీకు తెలియకుండా చాలా మార్పులు వచ్చేస్తాయి. ఆటోమేటిక్ మీరు చూస్తారు. అది నేను కోరుకునేది. ఇక ఆటోమేటిక్గా మన జీవితాల్లో చాలా మార్పులు దేవుడే తన వాక్యం ద్వారా దిద్దుకుంటూ వస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకంలో మహిమట ఆరోహణమై దేవుని మందిరం మీద దిగాలి. కనుక సంఘంగా మనం ఏం కోరుకోవాలంటే దేవుని మహిమ దిగాలి. అందుకనే ఆరాధన చేస్తాం, పాటలు పాడుతాం. పాటలు పాడే దేనికమ్మా? పోటీ పడ్డానుగా. పాటల పోటీ అయితే చర్చిలో ఉండవు, అర్థమైందా? అంత్యాక్షరీలు, ఆరిక్సీలు ఇవన్నీ కూడా బయట చూసుకోవడమే.
మనసు పెట్టి చక్కగా పాడడమే, మనసు పెట్టి కలిసి పాడడమే. ఎందుకు? మహిమ దిగాలి. ప్రార్థన ఎందుకు? దేవుని మహిమ దిగాలి. అందుకని నాకు ప్రార్థన చేయడం వచ్చు, నేను కూడా ఈ మధ్య రెండు మాటలు మాట్లాడే భాష వస్తాను, నాకు కూడా అని చూపించడం అయితే కష్టం, అవసరం లేదు. వాక్యం ఎందుకు? వాక్య రూపకంగా దేవుని శక్తి మనలో నిలిచి మనలో కార్యము చేయడానికి. ఓవరాల్గా ఒకటే, దేవుని మహిమ సంఘం మీదకు దిగి నిలిచి నింపాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్, మంచిది. ఇప్పుడు ఒక అవగాహనలోకి వద్దాం. ఏంటి మనకు అర్థమవుతుంది? దేవుని మహిమ సంఘం మీద దిగాలి. ఏం చేయాలి చెప్పండి, అందరు చెప్పండి. దిగాలి. దిగిన తర్వాత ఏం చేయాలి? నిలవాలి. చెప్పండి, నిలవాలి. నిలిచిన తర్వాత ఏం చేయాలి? పారిపోవాలా? నింపాలి. అప్పుడు ఫుల్ఫిల్నెస్, దేవుని శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తాం. సరే, నాతో పాటు మనందరి ఆశ ఇదే, ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే. సంఘంలో మహిమ ఉండాలి, మనీ కాదు. ఏంటి? సంఘంలో మ్యాటర్ కాదు, మహిమ ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో కులం కాదు, ఏముండాలి? దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. సంఘంలో భేదాభిప్రాయాలు కాదు, దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. సంఘంలో రాజకీయ పోకళ్ళు కాదు, దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. సంఘంలో భిన్నాభిప్రాయాలు కాదు, దేవుని మహిమ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వీటికి తావివనంతగా మేము మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నాకే కులపిచ్చి ఉందనుకోండి, నీకెంత ఉంటుంది? ఇక నాకు అర ఉంటే నీకు కోట ఉంటుంది, మామూలుగా ఉండదు. నాకే అర ఉంటే నీకు ఎంత ఉంటుంది? నాలోని భేదాభిప్రాయాలు ఉంటే నీలో నెంబర్ 1 భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంటే సంఘాన్ని సర్వనాశనం చేసేస్తాం. సంఘం ఏంటి? దేవుని శరీరం. ఏంటి చెప్పండి? దేవుని శరీరం. సంఘాన్ని పాడు చేయడం అంటే ఏంటి తెలుసా? రాయి తీసుకొని నీ చేతి నువ్వే నలగొట్టుకున్నట్టు, నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరుక్కున్నట్టు. నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వే నరిగితే పైకి లెగుతావా? ఏమవుతావు చెప్పండి? మర్యాదగా జారి ఏడపలాట పడతాం. సౌండే కానీ ఏం కనపడదు కాడ. సంఘాన్ని చెడగొట్టే ఆలోచనలు, చెదరగొట్టే వైఖరులు అసలు ఎక్కడ కూడా. అందుకని నేను ఏ సంఘాన్ని డిస్టర్బ్ చేయను, ఎందుకంటే అది దేవుని శరీరం. అది వాక్య విరోధమైన సంగతులు ఉంటే మర్యాదగా దేవుని వాక్యం ఒక మాట్లాడతాను, కానీ నా చర్చి ఏనుండాలి, అసలు గోవిందపురం ఏ చర్చి ఉండకూడదు, నా కాడికే రావాలి అన్న నిగుడమైన ఆలోచనలు నాకు ఆ రోజుల్లో బయలుదేరుంటే ఈ రోజుకి చాలా చర్చిలు మూతలు పడిపోయాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కానీ నాకు ఆలోచన లేదు. దేవుడు నాకు ఇచ్చిన వారిని కొరకు నేను లెక్క చెప్పాలి కనుక మీ కొరకు నేను ప్రయాసపడాలే కానీ ఈతల్ని నాశనం కోరి నేను చేసే పైకలు చేయకూడదు. ఈరోజు సేవల పేరట జరిగే సంగతి లేదంటే పక్క సంఘాలు ఎలా డిస్టర్బ్ చేయాలి, పక్క సంఘాలు ఎట్టా బ్రేక్ చేయాలి. నేనంట ఇది కూడా సంఘమే బాబు, జాగ్రత్త, తాట తీస్తాడు దేవుడు. చాలా చాలా ఎంత మూర్ఖంగా అంటే, ఎంత అజ్ఞానం అంటే, ఎంత దారుణం అంటే, దయచేసి సంఘాలను డిస్టర్బ్ చేసే వైఖరిలోకి ఎప్పుడూ కూడా మన తలంపుల్లో కూడా ఊహ పుట్టకుండునుగాక. ఆమేన్. యేసయ్య ఎవరో తెలియదో వాళ్ళకి సువార్త చేయి, వాళ్ళ మర్యాద నడిపించు. ఒకవేళ నేను ఎవరన్నా పక్ష చర్చిలో అనుకోండి, నేనంట సరే వాళ్ళని సరిచేసి మళ్ళా ఆ సహవాసంలో నిలబడడానికి ఇష్టపడతాను నేను, అంతే. సమాధానపరచువారు ధన్యులు, గందరగోళం చేసేవాళ్ళు దరిద్రులు, వాళ్ళు అసలు దేవుని పిల్లలే గారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకంతే కదా మరి, రివర్స్లో రాత్రి అట్టగే రాయాలి మరి వాక్యం. అంతకు బాగా అర్థం చేసుకోవాలి మనసు పెట్టి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు అటు చెప్పాలి తెలుసా? మీ పక్క నిద్రపోయి వాడుకుని లేచేటట్టు చెప్పాలా? అల్లేలు అంటే వాడిని లేచాడు, ఇక నేను అల్లేలు అంటే
అర్థమవుతుంది. మీరు అరిస్తే అసలు ఎవడికి నిద్ర రాదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహిమ దిగాలి, అర్థమవుతుందా? దిగిన దేవుని మహిమ నిలవాలి, నిలిచిన దేవుని మహిమ నింపాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ జరగాలంటే ఏం జరగాలి? సంఘంలో ఏం జరిగితే ఈ ఆశీర్వాద ఈవుల్లోకి రాగలం? అయ్యో మాకు ఒక సంఘం ఉంది, ఒక సహవాసం ఉంది, దేవుని మహిమ నిలవాలని ఆశ ఉంది, దేవుని మహిమే నింపాలని ఆశ ఉంది, దేవుని మహిమే దిగి క్రియ చేయాలని ఆశ ఉంది. మరి క్రియ చేయాలంటే, కార్యం జరగాలంటే ఏం జరగాలి? మీరు డైరెక్ట్గా కరిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మా మీరే ఆడికి వెళ్ళారు, ఏం లేదు, దేవుడికి స్తోత్రం కలు, వీళ్ళు ఎవరు లేచిపోతున్నారు, నాకు డౌట్ వచ్చింది. హల్లెలూయా. మరి అది లేచిపోతాం అంటే వాళ్ళు లేచిపోతున్నారు ఏనండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కరిమేలు పర్వతం బైబిల్లో ఉంది. ఏడుంది? బైబిల్లో ఉంది. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30వ వచనం నుండి 38 వచనాల్లో ఉన్న విషయాలను మీరు అధ్యయనం చేయడానికి ఇష్టపడదాం. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా బాగు చేసి యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున ఆ రాళ్ళ చేత యెహోవా నామములో ఒక బలిపీఠం కట్టాను. కనమంగా పేర్చి జనులు చూచుచుండగా దహన బలి కట్టెల మీదను అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయమని చెప్పగా మూడో మారు కూడా చేశారు. నీళ్ళు మరియు నింపెను. యెహోవా నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములని నీ సెలవు చేతే చేసితనని ఈ దినం కనపరచును. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావని, నీ తట్టుకు తిరగ చేయదు అని దేవుడని కేకలు వేసిరి. గట్టిగా చపలు కొడుతూ కొడుగట్టిగా హల్లెలూయా. ఒక సవాల్తో కూడిన సందర్భం ఇక్కడ మనకు ఉంది. ఏలీయా ప్రవక్త సవాల్ చేశాడు. ఇదిగో మీరు చెబుతున్న దేవుళ్ళు దేవతల గురించి నాకు అవసరం లేదు, కానీ సరే మీరు చెప్పే దేవుళ్ళు దేవతలు నిజమైతే ఒక ఒడంబడిలోకి వద్దాం. మీరు మీ ఏ దేవుడిని కొలుసుకుంటారో కొలుసుకోండి. కండిషన్ ఒకటే, అగ్ని దిగి రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? చెప్పాలి. ఎందుకు రావాలి? అగ్ని దిగి రావాలి. మనకున్న కండిషన్ ఏంటి? దేవుని మందిరం మీదకి ఎందుకు రావాలి? చెప్పాలి. దేవుని మహిమ దిగి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే అగ్ని దిగి వచ్చిందో, ఏలీయా ప్రార్థించిన ప్రార్థన విన్న దేవుడు అగ్నిని పంపాడో, జనులు ఏమని కేకలేశారు? యెహోవాయే దేవుడు. హల్లెలూయా. జనులు కేకలు వేయాలి. దేవుడే, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే నిజ దేవుడని ప్రజలు ఎరుగునట్లుగా, ప్రజలు తెలుసుకున్నట్లుగా మన దేవుని మందిరాల్లో దేవుని మహిమ దిగాలి. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తనండి. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళ కాలేదు. ఇప్పుడు ఏలీయా గారి ఛాన్స్ వచ్చింది. వాళ్ళ దేవుళ్ళని దేవతలను మొక్కారు, తిప్పలు పడ్డారు, ఏమీ జరగలేదు. రంపాలతో కోసుకుంటున్నారు, బ్లేడ్తో కోసుకుంటున్నారు, రక్తం చిందిస్తున్నారు, ఆ నిప్పుల మీద నడుతున్నారు, బల్లెలతో పొడుచుకుంటున్నారు. అసలు ఏమీ లేదు, ఉలుకు పలుకు. ఏలీయా పాస్టర్ గారు లేచి, సరే
మీరు ఇప్పుడు దాకా చేశారు కదా, నాకేం టైం ఉందా? సరే నువ్వు చేసుకోయ్యా. వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏది కూడా జరగలే, కార్యం జరగలే. ఇప్పుడు ఏలియా గారు చేసిన పని ఏంటి తెలుసా? ఏలియా గారు ఏదైతే పని చేశాడు అదే పని మనము కూడా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటా పని? మనం చదివాం కదా, అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుని అగ్ని దిగి రావడానికి, దేవుని అగ్ని ఆ పశు మాంసం దిగి రావడానికి ఏలియా చేసిన మొదటి పని పడిపోయిన బలిపీఠం బాగు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడి మాట 30 వచ్చిన ఏంటి? పడిపోయిన బలిపీఠను బాగు చేసి అని ఉంది. పడిపోయిన బలిపీఠాలు బాగవ్వాలి, పాడైన జీవితాలు బాగవ్వాలి, పతన స్థితిలో ఉన్న జీవితాలు బాగవ్వాలి, నీ హృదయం బాగుండాలి. పడిపోయిన బలిపీఠం కట్టబడాలి. పడిపోయిన బలిపీఠం బాగు చేయబడకపోతే దేవుని అగ్ని దిగిరాదు. ఈరోజు నీ మీద దేవుని మహిమ దిగి రాకపోవడం కారణం నీ హృదయం సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ వైఖరి సరిగ్గా లేదు. పేరుకే దేవుని బిడ్డవ కానీ ఆ పోలికలు కానీ ఆ నడక కానీ ఆ విధానాలు కానీ ఏమీ లేవు. కనుక దేవుని అగ్ని దిగి రావడానికి అవకాశం లేదు. అందుకని ఒక సేవకుడికి నా బాధ ఏంటంటే పడిపోయిన బలిపీఠాలు కట్టబడును గాక. ఆమేన్. ప్రార్థన బలిపీఠం కట్టబడాలి, సమర్పణ బలిపీఠం కట్టబడాలి, విశ్వాసం అనే బలిపీఠం కట్టబడాలి, అలాగే విధేయత బలిపీఠం కట్టబడాలి. ఇలా బలిపీఠాలు కట్టుకున్నాడు కనుకనే అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడిని దీవించాలా, దేవుడిని ప్రార్థన వినాలా, దేవుని పక్షి నిలవాలా, దేవుని కార్యం సంపూర్ణంగా జరగాల, దేవుడిని కన్నీళ్ళు తొడవాలా, దేవుడిని అక్కర తీర్చాలా, దేవుడు నీతో నిలవాలా. విను 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 నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? పాడైపోయిన బలిపీఠం బాగు చేయబడాలి. ప్రార్థనకు వస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, అది కాదు అక్కడ ఎవరు ఆయన వచ్చాడండి, అక్కడికి వెళ్ళానండి, ఇక్కడ ఎవడో తాడికి వెళ్ళానండి, ఇడిపోయానండి, అడిపోయానండి, పైగా మా పాచగారి దగ్గరికి వెళ్ళానండి, ప్రార్థించుకున్నానండి, ప్రార్థన చేస్తానండి, అసలు ఏమీ కలగలేదండి. కలగదు, దేవుడు కలగ చేసుకోలేడు. విను విను నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే, దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే, దేవుడు వెంటనే కదలాలి, పని చేయాలి అంటే మొదటిగా పడిపోయిన బలిపీఠం కట్టబడి నీ హృదయం సరిగా చేయబడాలి. నీ హృదయం సరిగా లేకపోతే దేవుని కార్యాలు జరగవు. మీరు చూడండి, అపోస్తుల కార్యములో 8వ అధ్యాయములో ఫిలిప్ గారు సువార్త చేశాడు ఒక ప్రాంతానికి. ఆ ప్రాంతంలో ఉన్న కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మోగవాళ్ళు, చెవిటివాళ్ళు బాగయ్యారు. వాళ్ళందరూ యేసు వైపు తిరిగారు. సంతోషం లేని ఆ పట్టణంలో మిగుల సంతోషం ఇచ్చాడు. ఆమేన్. నిజమండి. నాకు ఈ అధ్యాయం చదివినప్పుడు నేను ప్రారంభ దినాల్లో గోవిందపురం వచ్చిన రోజులు గుర్తుకొస్తాయి నాకు. నేను చెప్పగలను, ప్రతి ఒక్కరిలో చీకటి శక్తుల ప్రభావం. అది ఆ గ్రౌండ్లో ప్రార్థన పెడితే నిలబడి ప్రార్థన చేస్తుంటే చింతకాయలు రాలినట్టు రాలేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని చర్చిలో పెడితే 11:30 క్లోజ్, 10:30-11 క్లోజ్ అయిపోయింది ప్రార్థన. అక్కడ మొదలు పెడితే తెల్లారుజామున 3-4 అయ్యేది వీళ్ళందరి కోసం ప్రార్థన చేయడానికి. తెల్లారుజామున ప్రతి ఇంట ఎవరో ఒకరు చీకటి శక్తులతో, వ్యాధులతో, రోగాలతో, సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దేవుడు విడిపించాడు. సంతోషం లేని జీవితాల్లో సంతోషం ఇచ్చాడు. భార్య భర్తల మధ్య సఖ్యత లేదు, సఖ్యత ఇచ్చాడు. కుటుంబంలో ఆదరణ లేదు, ఆదరణ ఇచ్చాడు. చావు కేకలే, మరణపు ఛాయలే, చీకటి తొలగింది, వెలుగు కలిగింది. దేవుడు కృప చూపాడు కదా. ఒకసారి వెనక ఆలోచించి నీ చరిత్ర ఉన్నావు కదా, ఈ పాత్రలో, ఈ భాగంలో నువ్వు ఉన్నావు కదా, ఈ విషయంలో నువ్వు కూడా జోక్యం అయ్యావు కదా, నీ జీవితంలో దేవుడు కార్యం చేశాడు కదా. సంతోషకరమైన విషయం. కానీ దుఃఖకరమైన తెలుసా, దేవుడు ఆ రోజు పనిచేశాడు, ఈ రోజు కూడా పనిచేస్తాడు. కానీ ఎందుకు నిశ్శబ్దమయ్యాడంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి కారణం ఎక్కడ ముడిపడి ఉందంటే పడిపోయిన బలిపీఠం బాగు చేయబడాలి. హల్లెలూయా. పడిపోయిన నీ జీవితం దేవుడు కట్టాడు, నిలిపాడు. ఎన్ని అక్రమ పద్ధతులు, ఎన్ని విధానాలు రూపమైనయో, కానీ మరలా స్టార్ట్ అయిపోయినాయి. మరలా కనెక్ట్లోకి వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? నీ హృదయం సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు.
బాప్తిజం తీసుకున్న 9 దినాల్లో 1 నెల బాగున్నాం. తర్వాత నుంచి మరలా అదే రొచ్చు, అదే పెంట, అదే దరిద్రం, అదే చీకటి, అదే పాపం, అదే రోగం, అదే వేదన. కారణం ఏంటి? నేను అంటాను, ప్రార్థన చేస్తే చచ్చిపోయిన శవాలు లేపే పాస్టర్ గారు వచ్చి నెత్తి మీద పెట్టిన నీ రోగం పోదు. కారణం ఏంటి తెలుసా? ఐ కెన్ సే రియాలిటీ. దేవుని వాక్యం ముఖంగా మాట్లాడుతున్నాను. నీ పాపానికి కారణం రోగమా? దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. ఒకటే అవకాశం, ఒప్పుకో దేవుని కాడ, విడిచిపెట్టి పాపాన్ని. బలిపీఠాలు కట్టబడాలి, బలిపీఠాలు బాగు చేయబడాలి. సంగమా, నీ హృదయం సరిగ్గా లేకపోతే దేవుడు కార్యం చేయలేడు. ఆ ఊరిలో గారిడి సీమోన్ అన్నాడు. తాను ఏదో గొప్ప దేవుడిగా భావించబడుతున్న దినాలవి. ఆ రోజుల్లో, ఆ సమయాల్లో ఫిలిప్ పాస్టర్ గారు ఆ ప్రాంతాన్ని పోయి సువార్త చేస్తే ఆ ప్రాంతాలు కట్టబడ్డాయి. ఈయన కాడికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు, అందరు ప్రార్థనకు పోతున్నారు. అసలు ఏందిరా బాబు అంటే చూశాడు, ప్రార్థన చేతులు పడిపోతున్నారు. అక్కడ రాబడిన విషయం తెలుసా? అతను ఆ వ్యాపారం చేసి, అలా ఆ మాయా మంత్రాలు వ్యవహారాలు చేసి, పిచ్చి పిచ్చి పనులు చేసి, ఈ గాడి విద్య చేసి సంపాదించిన డబ్బు మూట అంతా కూడా పేతురు పాస్టర్ గారి దగ్గర పెట్టి, ఇదిగో పాస్టర్ గారు, భలే ఆశ్చర్యంగా ఉంది. సో చేతులు పెడితే ఏంది అట్లా చప్పలు పడుతున్నారు, కేకలతో ఎగిరి పడుతున్నారు. ఏంది అబ్బో, ఇదే బాగుందే, నాకే శక్తి ఉంది అనుకున్నా. కానీ ఇప్పుడు అర్థమైంది, అబ్బో దేవుడికి శక్తి ఉంది. ఇది నా కాడ రైట్ కాదు. కనుక ఈ డబ్బు ఒకటి తీసుకో, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పడిపోవాలా, నేను ఎవరు ముడితే వాళ్ళు బాగైపోవాలా అని చెబుతుంటే పేతురు గారు అన్నారు, థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హల్లెలూయా బ్రదర్, మంచిది బ్రదర్, ఈ మూట తీసి పక్కన పెట్టండి అని చెప్పేసి నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయలే. ఒకటి అన్నాడు, నీ హృదయం సరిగ్గా లేదు, దేవుని ఎదుట నువ్వు సరిగ్గా లేవు, నీ హృదయం సరిగ్గా లేదు, నీ హృదయం దుష్టత్వంలో నింపబడింది. కనుక ఇకనైనా దేవుని కాడ ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవుడు కనికరిస్తాడు అన్నాడు. ఏమండి, సందా ఇచ్చి దేవునికి సలాన్ కబుర్లు చెప్పగలమా? నీ సందా దేవుని ఆలోచన మార్చేద్దా? నీ సందాకి పాస్టర్కి రైస్ అయిపోవచ్చు, దేవుడు అవడో అవుతాడా? అయితే ఎందుకు దేవుడు అవుతాడు ఆయన? అసలు ఆయన దేవుడు కాడు మరి. ఇవన్నీ పిచ్చి పనులండి. బలిపీఠాలు కట్టబడాలి, దేవుని మహిమ దిగి అది నిలిచి సంఘాన్ని నింపాలి అంటే పడిపోయిన బలిపీఠాలు బాగు చెయ్యబడాలి. ఆమేన్. దైవజనుడి పని ఏదేసా, పడిపోయిన బలిపీఠాలు కట్టాలి. కనుక దయచేసి నీ బలిపీఠం బాగోలేకపోతే, నీ హృదయం సరిగ్గా లేకపోతే, నీ హృదయం మంచి కాకపోతే సరి చేసుకో. నీ ఆలోచన మార్చుకో, నీ వైఖరి మార్చుకో, నీ ద్వంద్వ తీరు మార్చుకో, నీ వంకర తీరు మార్చుకో, నీ డొంక తీరు పనులు మానుకో. ఎందుకంటే మనం దేవునికి సొత్తైన ప్రజలం, మనం దేవుని సంబంధులం. దేవుడు మనల్ని కోరుకున్నాడు, రక్షణ ఇచ్చాడు ఉచితంగా. నీ జీవితంలో దేవుడు సంతోషం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు. దాన్ని పాడు చేసుకోవద్దు, దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని నిలుపుకో. సంగమా, దేవుని బిడ్డ, నీ హృదయం కట్టబడిన రోజున, నీ హృదయం బాగు చేయబడిన రోజున నీవు సంఘంతో కలిసి, సేవకుడితో కలిసి, దేవుని ఆత్మ కలిసి ఏకేపించి ఆరాధన చేయగా, ఏకేపించి దేవునితో ఆరాధనలో పాలు పొందగా దేవుని మహిమ దిగి నిలిచి సంఘాన్ని నింపుద్దే. ఆమేన్. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, హల్లెలూయా. పాటకు అర్థమైంది, పాట అర్థమైంది. అది ఏదో ఆయన పాడేస్తాను, మనం పాడేస్తాను. అది కూడా వేసే పాటని అంట కదా, సినిమా పాట కాదు కానీ పాడేద్దాం. మనం ఆయనతో కలిసిపోవాలి. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపినవాడా, నీ
నీవేగా పరిశుద్ధ ఆత్ముడా, సర్వాంతర్యామి సత్య స్వరూపి. పాడాలి తమలడుతూ, సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. చెబుదాం, సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. అందరూ కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. సత్యము నాకు తెలియాలని, సత్యములోనే ఉండాలని నా ఆశయ్యా. సత్యము నాకు తెలియాలని, సత్యములోనే ఉండాలని నా ఆశయ్యా. నన్ను సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రండయ్యా, నన్ను సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రండయ్యా. సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రండయ్యా. అందరూ ఇప్పుడే దిగి రండయ్యా. సర్వాంతర్యామి సత్య స్వరూపి, సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రండయ్యా, ఇప్పుడే. అందరూ సభలు కడుతూ, నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి. పాడాలి సభలు కడుతూ, ఆమేన్. నాలో నీవు నీలో నేను, నాలో పాడుదా. హల్లెలూయా. కొంచెం చలికాలం కదా, ఇక మధ్య మధ్యలో ఈ బ్రేక్ ఎత్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరి మరీ దారుణం కొడుతున్నారుగా మీరు, ఇది చప్పలు కొడితే ఏదో మరి చేతులు ఇరుగుతాయి అన్నట్టుగా. ఉద్యోగంగా చప్పలు కొడతా చక్కగా దేవుని ఆరాధిస్తే ఆరోగ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన హృదయాలు సరిచేయబడాలి. ఏం చేయబడాలి? మన హృదయం సరిచేయబడాలి. మన హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలదు. నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తాడు దేవుని కాడ. ఈ మనసు అంటది, హృదయం అంటది ఏముందిలే అని, ఇప్పుడు ఎందుకులే, తర్వాత చూద్దాంలే, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారా, ఏం చెప్పు, ఏముందిలే అందరు చేస్తున్నారుగా, ఇబ్బంది ఏముంది అని ఇట్లా సానుకూలంగా మాట్లాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచి దేవునికా నిలబడినప్పుడు నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. అయ్యా వీడు మంచోడు కాదయ్యా, అయ్యా ఈ మంచిది కాదని పక్కోలుగా చెప్పేది నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. కనుక జాగ్రత్త. హృదయము సరి చేయబడాలి, హృదయం కట్టబడాలి. ఈ హృదయంలో నట్ట దాదాపు 13 రకాల స్వరాలు వినబడతాయి. మార్కు 7:21-22 ప్రకారంగా 13 రకాల స్వరాలు వినబడతాయి. 13 రకాల స్వరాలు. దొంగతనం, వ్యభిచారం, జారత్వం, కామ వికార చేష్టలు, లోభత్వం, ఇలా రకరకాల స్వరాలు వినబడతాయి. నీ మనసే నీకు చెప్పుద్ది. నువ్వు మనసును ఆనుకొని నడిచావనుకో ఇంకంతేక నాశనం అయిపోతావు.
రేపొద్దున నీ హృదయమే నీకు వేరుగా నిలిచి నీ మీద నేరారోపణ చేస్తుంది. బైబిల్ చెబుతుంది అది. కానీ నీ హృదయంలో పుట్టిన ఆలోచన బట్టి నడిచేవనుకో నష్టపోతావు. కొంతమందికి దొంగతనం చేయడం భలే సరదా, అదొక అలవాటు, చేతులకు దొరద. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇంకంతే, ఈ మనిషి ఇంట్లోకి వస్తే ఏదో మాయమైపోద్ది. అది కనుక అమ్మమ్మ నువ్వు లోపల బయట ఉండు నీకు పుణ్యం ఉంటుంది, నేను దండ పెడతాను. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కడికంటే మా కాడ ఇంకా బాగుంటుంది, ఇది ఈ వస్తువు మా ఇంటికంటే మా ఇంట్లో ఇంకా బాగుంటుంది. ఈ ఆలోచన ఇచ్చేది ఎవరు? కొమ్మ భలే ఆశ్చర్యం అండి. తెలియకుండా దొంగతనం చేస్తారండి. పిల్లలు ఉంటారా మన పిల్లలు చెప్తే వాడు తెలియకుండా లాగేస్తాడండి. వాడు తెలియకుండా వాడి చేతులు పని చేస్తుంటాయి. రేపోతే నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది. ఈ హృదయం సరి చేయబడాలి, నీ హృదయం బాగు చేయబడాలి. ఈరోజు నీ హృదయంలో ఎవరు చోటు ఉండాలి? ఓరు గాలిలో ఎత్తుకోండి, చాటు లేక నడవలేక నడిచావా ఓ మరియా. అసలు ఎక్కడ చోటు లేదట, ఆయనకి పశువుల సత్రమే చోటు అయిందట. అబ్బా ఎంత నలిగిపోయి పాడుతామో. ఆయన ఆడే వదిలేస్తుంటివి, ఆడే వదిలేస్తుంటివి. మరి ఆయన ఆడికి రావాలి, నీ హృదయంలోకి రావాలి. సత్రంలో చోటు లేనందున ఆయన అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరులు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చులకు స్థలము లేదు. యాయిరింటికి ఆయన వచ్చాడు, ఆ చిన్నది చనిపోయి ఉంది. ఆడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? స్థలం ఇవ్వండి, ఆయనకి చోటివ్వు. నీ జీవితంలో ఆయనకి చోటు ఇవ్వకపోతే నష్టపోతావు. ఇటువంటి క్రిస్మస్లు ఎన్ని దొర్లుకుపోయినా ఉపయోగం ఉండదు. పండగలన్నీ దండగ నడగైపోద్ది. ఒక సేవకుడిగా చెబుతున్నాను, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆయన తీసుకొని రా. నీ హృదయంలోకి ఆయన నిలుపుకోగలిగితే మనం చూస్తున్నాం, సత్రంలో చోటు లేనందున పశువుల తొట్టులో పొరండబెట్టారు. పశువుల తొట్టి ఎంత వాసన కొట్టుద్దండి? కొట్టదా? పశువుల తొట్టి ఎంత వాసన కొట్టుద్ది? కుడితిపోతాం, నానా చెత్త అంతా ఆడ పెడతాం, తినకుండా మిగిల్చుకున్న అన్ని కూడా అవి అంత కమ్ము కొట్టింది ఆడేస్తాం. అది ఎంత స్మెల్ కొట్టుద్ది? నీ హృదయం కూడా అంత దారుణంగా వాసన కొడుతుంది. నీ హృదయం కూడా అంతే కంపు కొడుతుంది. దాన్ని కడుక్కో. బైబిల్ నీ హృదయాన్ని కడుక్కో, మొదట నీ హృదయాన్ని కడుక్కో అని లేఖనాలు సెలవిస్తున్నాయి. నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ హృదయాన్ని బాగు చేసుకోవాలి. మనందరం మన హృదయాన్ని సరి చేసుకుంటే ఏక మనసు కలిగి దేవుని ఆరాధిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏక మనసు కలిగి దేవుని ఆరాధిస్తాం. ఇబ్బంది ఏం లేదు, దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. ఈరోజు ఏకేమించి మనసు లేదండి. నీ హృదయం సరి చేయబడితే, నీ ఆలోచన కట్టబడితే నోరు తెరిచి దేవుని ఆరాధిస్తావు. కొంతమంది చూడండి, కొంతమంది ఉల్లాసంగా హుషారుగా చప్పలు కొడతాయి, కొంతమంది ఏమో ఇట్లా వీడికి ఏం పెట్టలేదు, వాళ్ళకి పెట్టేసి ఏదో వీడికి ఏం దొరకలేదు అని అడిగి ఏందో మరి ఆ ఫేస్ ఏందో, ఆ చప్పట్లు ఏందో. ఒక్కోసారి చప్పట్లో కొడితే పావురలు రెప్ప అని సౌండ్ రావాలా. పిడకలు కొట్టినట్టు కూడా కప్పలు తీసినట్టు ఉండకూడదు. ఏకాత్మ కలిగి మనం పని చేయదు గాక. నిజమండి, సంఘాలు ఏకాత్మ లోపిస్తుంది, ఏకాలోచనలో లోపిస్తుంది. కారణం ఏంటంటే మన హృదయాలు సరిగ్గా లేవు. మన హృదయాలు సరి చేయబడితే, మన హృదయాలు కట్టబడితే, మన హృదయాలు దేవునితో నింపబడితే మనం చక్కగా దేవుని మనసారా ఆరాధిస్తాం. దేవుని మహిమ దిగాలి, నిలవాలి, నింపాలి. కనుక మొదటిగా మన హృదయాలు కట్టబడాలి. ఈరోజు ఈ మాటతో నేను ముగించాలని ఆశపడుతున్నాను. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే, నిజమే ప్రభువా
నేను ఏకీమించలేకపోతున్నాను, ఏకాగ్రత చూపలేకపోతున్నాను, మనసు నిలబలేకపోతున్నాను, హృదయపూర్వకంగా నేను ఆరాధించలేకపోతున్నాను, హృదయపూర్వకంగా నీ దగ్గర రాలేకపోతున్నాను, హృదయపూర్వకంగా పనికి మాలు పనులు చేసినంతగా హృదయపూర్వకంగా నీ దగ్గర రాలేకపోతున్నానయ్యా. నా హృదయమే వద్దులేని నన్ను ఆటంకపరుస్తుంది. పాస్టర్ రమ్మన్నాడు, మా అమ్మ రమ్మంటుంది, మా ఇంట్లో వాళ్ళు రమ్మంటున్నారు, మా ఆడవాళ్ళు రమ్మంటుంది, మా పిల్లలు రమ్మంటున్నారు, ఇరుగు పొరుగులు రమ్మంటారు, కానీ నా హృదయమే ఏం చెబుతుంది? వద్దులే అంటుంది. కారణం ఏంటి? నీ హృదయం సరిగ్గా లేదు. బిడ్డా, ఒకసారి ఆలోచన చేయి. ఈ నెల ముగించబడక మునిపే నీ హృదయాన్ని దేవుడు సరి చేయాలి, నీ హృదయాన్ని దేవుడు కట్టాలి. నీ హృదయం బాగు చేయబడితే, నేను అంటాను 2026 సంవత్సరంలో ప్రతి వారం, ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో నిలుచుదుముగాక. ఆమేన్. నీ హృదయం సరి అయితే, ఏమంటే సినిమా హాల్కి వెళ్ళేవాడు ఎవడన్నా మధ్యలో పోతాడా? ఇప్పుడేవో బుకింగ్లు వచ్చినాయి అంటగా, ముందలే బుక్ చేసుకుంటారంటగా, టెక్నాలజీ పెరిగిందంటగా ఈ మధ్యన. ఏమండి వెళ్తామా? ఏమండి బస్సు 6 గంటలకు అనుకోండి, 6:30కు పో, మీ మేనమామ పంపిస్తాను ఇంకో బస్సు. మరి టైంకి వెళ్తామా లేదా? నేను అంటాను, హృదయం సరి చేయబడితే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలని ఆశ కలుగుద్ది. లేదనుకో, నిన్న మొన్న ఆదివారం మళ్ళీ వచ్చింది ఆదివారం, ఓరే కొమ్మ అంటారు, అయ్యగారు ఈరోజు ఆదివారం సంగతి మర్చిపోయానండి. ఏంటట? అయ్యగారు ఈరోజు ఆదివారం సంగతే? వామ్మో, అంత చదువు లేకుండా అయిపోయావయ్యా, తిరిగి లేకుండా అయిపోయావయ్యా, ఎంత దారుణం అండి. నేను అంటాను, హృదయం సరి చేయబడితే ఈరోజు పునరుద్ధానం, దేవుని ఆరాధించలేరు. అదిగో నా కొరకు దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు, సంఘాన్ని ఏర్పాటు చేశాడు, నేను వాళ్ళతో కలిసి దేవునిలో నేను ఉండాలి, దేవునితో ఆరాధించాలి, నేను కూడా కనబడాలి అన్న ఆశ నీలో కలగాలి. ఎప్పుడో తెలుసా? నీ హృదయం సరి చేయబడే కొలది ఈ మనసు నీలో నిలుపుతాడు దేవుడు. ఆమేన్. వంకలేనమ్మ డొంక చేసినట్టుగా మనం సాకులు చెప్పం, వాయిదాలు వేయం, వారాల లిస్ట్ చెప్పం. మనసు నిలిపి దేవుని ఆశిస్తాం, దేవుని కోరుకుంటాం. అంటే ఒకసారి ఇలా మాట్లాడితే చాలా ఉన్నాయి. సాయంత్రం దాకా మాట్లాడగలను ఈ విషయాలతో. నీ హృదయంలో కలిగే ఆలోచన, ఎందుకంటే దాదాపు 22 సంవత్సరాల సేవ అండి. ఎంతమంది చూసి ఉంటాం మేము? ఎంతమంది ఎన్ని రకాల బలహీనతలు చెప్తుంటారండి. ఓహో, ఇలా సాతాను గడు ఇలా ఆపుతాడా, ఇటువంటి అభ్యంతరాలు ఎదురుతాయి మేము వింటుంటున్నాం కదా. అవన్నీ ఎందుకు చెప్తామంటే, ఓహో నిజమే, నేను అట్టున్నాను కదా, ఓహో అట్టు ఉండకూడదు కదా అన్న ఆలోచన నీకు కలుగుద్దన్న ఆలోచన తప్ప విమర్శించాలనో వ్యతిరేకించాలనో కాదు. నా హృదయం సరిగ్గా లేదు కనుకనే నేను అలా ఉండిపోయానా అన్న మనసు నీకు వస్తే చాలు, నీలో వాక్యం నిలిచినట్టే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు నేను గొంతెత్తి మాట్లాడిన మాటలలో నీ మనసులో నిజమా? అందుకనేనా నాకు ప్రార్థన అంటే కొంచెం ఎందుకు అశ్రద్ధ కలుగుతుంది, మనసు కలగట్లేదు, కొత్తలో ఉన్న ఆలోచన నాకు ఇప్పుడు లేదు, ఎందుకు వెనక్కేస్తున్నాను, ఎందుకో నిదానిస్తున్నాను అన్న ఆలోచన నీకు కలిగితే నేను చెప్పే ఈ బోధ నీకు అర్థమైనట్టే. ఇంకా నీకు గమనం లేకపోతే నేను అంటాను, దయచేసి అట్లా ఉండొద్దు. కనీసం అర్థం కాకపోతే ఒక పని చేయి, ప్రార్థన చేయి, ప్రభా నా హృదయం సరిచేయి, నా హృదయం బాగానే ఉందండి, నేను నిప్పు అన్న మాటలు చెప్పక అంత తుప్పే. నీతిమంతులు ఎవరు లేరు సార్, అందరం లోకపాకులు ఎక్కడో చోట బలహీనపడుతున్న వాళ్ళవే. దేవుని ముఖాన్ని చూసి మనం బాగవుతున్నాం, దేవుని కృపను బట్టి మనం ముందుకెళ్తున్నాం కనుక కేవలం ఆయన ఇచ్చే ఆ విలువైన అవకాశాలే కనుక దయచేసి నువ్వు అతి పరిశుద్ధ సంఘానికి నాయకుడిలాగా ఆలోచించక మనం బలహీనం దేవుని చేతిలోకి వచ్చేద్దాం. మొదటిగా మన హృదయం సరిచేయాలి. సేవకుడిగా ఫస్ట్ అగ్ని దిగాలంటే మేము చేయాల్సిన పని ఏంటంటే మీ హృదయాలు సరిచేయాలి. అందుకనే వాక్యం ఆరాధన కలిసి అది ఒక అలవాటు కాదు, సంఘ క్రమం కాదు, అదొక సంఘానికి ఒక క్రమంగా ఎందుకు పెట్టామంటే కారణం ఏంటంటే మన హృదయాలు సరిచేయబడి మన మనసు నిలిపి దేవుని ఆరాధిస్తామని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
నువ్వు దేవుని వైపు మనసు నిలిపితే నీ జీవితం ఏం జరుగుతుందో ఒక రెఫరెన్స్ చూపి ముగిస్తాను. యోబు పుస్తకంలోకి రండి. ఎందుకు ఈ మాట నన్ను భలే ప్రేరేపిస్తుంది, చూపించి నేను ప్రార్థన చేస్తాను. యోబు పుస్తకం 11వ అధ్యాయం 14, 15, 16. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నిర్భయముగా నువ్వు స్థిరపడతావు, నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన మాట. నీ చేతుల్లో పాపం ఉందని నువ్వు చూసి దాన్ని విడిచిపెట్టి నీ గుడారం అంటే నీ దేహంలో దుర్మార్గత ఏదైనా దాన్ని తొలగించి నువ్వు నిలబడితే దేవుని వాక్యం చెబుతుంది ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగిస్తాడట. నీకు సంతోషం ఇస్తాడు, నేను స్థిరపరుస్తాడు. ఒకప్పుడు ఏమీ లేని స్థితి, ఒకప్పుడు దుర్దశ, అప్పుడు ఆ రోజులు చెప్పడానికి కూడా లేదండి. ఆకలి తలవటిచ్చామండి, అసలు సరైన విధానం లేదండి. పండగ వచ్చినా కూడా ఆ ఆనందమాలో లేదండి అన్న ఆ రోజులు నువ్వు మర్చిపోతావు. ఇలా నువ్వు చేయడం కొరకు నువ్వేం చేయాలి అంటే 13 వచనం చదవండి, అదే అధ్యాయం. నీవు నీ మనసును తిన్నగా నిలిపి నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా. ఏం చేయాలి? నీ మనసు నిలపాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనసు పెట్టి విను, అర్థం చేసుకో, గ్రహించు. నువ్వు అర్థం చేసుకొని నువ్వేం చేయాలి? ఆయన వైపు చేతులు ఎత్తాలి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. ఇప్పుడు దాన్ని నేను వేడుకున్నది ఒకటే, మీరు మనసు నిలబడి దేవుని వాక్యం మీద మనసు నిలిపి వినండి. నిలిపిన తర్వాత ప్రార్థనలో మీ చేతులు ఎత్తి, ప్రభా నిజమే నీ సేవకుడి ద్వారా మాట్లాడావు, నా హృదయం సరిగా లేదు, ఆలోచన సరిగా లేదు అయ్యా, నా హృదయం అంతా కూడా కలవరంతో నింపబడిపోయింది, నా హృదయం అంతా దోషంతో నింపబడిపోయింది, నా హృదయం అంతా రకరకాల స్వరాలతో నింపబడిపోయింది. నీ స్వరమే నేను వినాలయ్యా, నీ వైపే నేను చూడాలయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు ప్రార్థించి నీ చేతిలో నా పాపాన్ని విడిచిపెట్టగలిగితే, దుర్మార్గం తొలగించగలిగితే, నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, స్థిరత్వాన్ని, ఆ దుర్దశను తొలగించి మంచి రోజులు నీకు ఇస్తాడు. ఆమేన్.